ఉన్న దేశాలతో రోజుకో దేశంతో యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. అంటే కనుక అతిశక్తి కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హమాస్తో చేసింది గాజాలో, లిబియాలోని హిజ్బుల్లాతో, తర్వాత యెమెన్లోని హౌతీలతో, ఇప్పుడు సిరియాపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేసిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిరియా మిసైల్స్ తయారీ కేంద్రంపై దాడి చేసి ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఆపరేషన్ మినీ బేస్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. సిరియాలోని మస్యాఫ్ ఏరియాలో డీప్ లేయర్ పేరుతో క్షిపణి తయారీ కేంద్రాన్ని గుర్తించింది అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. సిరియా క్షిపణి తయారీ కేంద్రం నిర్వహణకు ఇరాన్ నిధులు సమకూరుస్తోంది. ఇరాన్ నిధులు జమ చేస్తోందనేది ఇజ్రాయెల్ చెబుతున్న మాట. ఇక్కడ నుంచే లెబనాన్లోని హిజ్బుల్లా, సిరియాలోని అసద్ ప్రభుత్వానికి మిసైల్స్ సరఫరా చేసిందంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఈ ఆపరేషన్లో ఐఎఫ్ దళాలకు ఎలాంటి గాయాలు కాలేదంటూ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో దాదాపుగా 120 మంది షెల్డాగ్ కమాండోలు పాల్గొన్నట్టు చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇజ్రాయెల్ మీద సర్జికల్ స్ట్రైక్ దిగింది. ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్ దిగింది సిరియా మీద దాడి చేస్తుంది. ఏ స్థాయిలో దాడి చేస్తుంది, అక్కడ ఎటువంటి అంశాలు, ఎటువంటి క్షిపణిని కడుగుంది, విజువల్లో చూద్దాం. ها؟ أمان فهم صهار اختك واحد. وده أبوه اثنين. الله هاي فهم يضربوا أمان اثنين نزلنا شفت أمان الله విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఏ స్థాయిలో దాడులు చేసింది, ఏ స్థాయిలో లక్ష్యాలను చేసుకుంది, ఏ స్థాయిలో టార్గెట్ గా పెట్టుకొని సిరియా మీద దాడికి దిగింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అంటూ కూడా విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా సిరియాలోని రాత్రి సమయంలో అలెప్పో సిటీకి దక్షిణ భాగంలో ఉంది సిరియన్ ఆర్మీ స్థావరం అంటూ కూడా దాని మీద దాడులు చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దాంతోపాటు అల్ సఫీరా సిటీకి సమీపంలో రక్షణ కేంద్రం ఉంది. దాంతోపాటు పరిశోధనా కేంద్రాన్ని కూడా ఇక్కడ మేము టార్గెట్ చేసుకున్నా ఉంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బషర్ అల్ అసద్ పతనం తర్వాత సిరియా లోపల ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా బషర్ అల్ అసద్ ఆయన సిరియాను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూశారు. మరి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ అస్థిరంగా ఉంది సిచ్యువేషన్ అంటూ కూడా ఇజ్రాయెల్ భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటోంది. ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది అంటే, మీరు కనుక ఒక 2 నెలల వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక, ఒక 2 నెలలు లేకపోతే నెల రోజుల క్రితం వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక లెబనాన్ కి అప్పుడు లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి కారణం లెబనాన్ కి ఇరాన్ కి సంబంధించి మధ్యలో సిరియా మీదుగా బాంబులు కావచ్చు, క్షిపణులు కావచ్చు సప్లై అవుతున్నాయంటూ కూడా వార్తా కథనాలకు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతున్నట్టు కూడా వార్తా కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మీరు ఇంకా గమనించుంటే లెబనాన్ మీద అటాక్ చేసినప్పుడు లెబనాన్ మీద నుంచి అంటే లెబనాన్ పౌరులు కూడా సిరియా వైపు వెళ్ళిపోయిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది. ఇక్కడ ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్ మొట్టమొదటి నుంచి ఇరాన్ అలాగే లెబనాన్కి మరి ముఖ్యంగా ఇరాన్ ఇక్కడ హెజ్బుల్లాకి మద్దతు పలుకుతున్న నేపథ్యంలోని ఇక్కడ హెజ్బుల్లాకి ఆ స్థాయిలో క్షిపణులు సమకూర్చడానికి కారణం ఇరాన్ అంటూ చెబుతూనే సిరియా మీదుగా మరి ముఖ్యంగా సొరంగాలు ఉన్నాయి. సొరంగ మార్గం ద్వారా క్షిపణులు అక్కడ సమకూర్చడం జరుగుతోందంటూ ఇజ్రాయెల్ భావించిన పరిస్థితి. ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించింది కూడా. ఇప్పుడు ఇదే సిరియాని టార్గెట్ చేసుకుంది. సిరియాలో అసద్ ప్రభుత్వం బషర్ అల్ అసద్ ఆయన అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ
ప్రభుత్వం మారింది, అక్కడ మరి ముఖ్యంగా ఒక వ్యతిరేకత వ్యక్తమైందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదంతా వేరే సినారియో అయినప్పటికీ అక్కడ ప్రస్తుతం బషర్ అల్ అసద్ ప్రభుత్వం లేదు, అక్కడ ప్రజల ప్రభుత్వం అంటూ వాళ్ళు చెబుతున్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. బట్ ఆ సినారియో కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని ఆ అస్థిరత సిచ్యువేషన్ ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని ఎయిర్ స్ట్రైక్ చేసింది, సర్జికల్ స్ట్రైక్ దిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఏ స్థాయిలో అక్కడికి చొచ్చుకు వెళ్ళింది, ఏ స్థాయిలో ఆ రక్షణ వ్యవస్థలను మరి ముఖ్యంగా ఆ క్షిపణిని పట్టుకుందనేది విజువల్స్ మీరే చూడండి. ఇజ్రాయెల్ సిరియా మీద బాంబు దాడికి దిగింది. దాదాపుగా ఇటు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆ నివేదిక ఏం చెప్తోందంటే కనుక సిరియాలోని ఎలెప్పో దక్షిణంగా ఉన్న ప్రాంతంలో అక్కడ రక్షణ స్థావరాలు ఉన్నాయి. ఆ రక్షణ స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ టైంలో 7 పెద్దగా పేలుళ్లు సంభవించాయట. 1 కాదు 2 కాదు, ధడ 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 అలా 7 పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో భూమి కంపించింది. దాంతోపాటు కిటికీలు కావచ్చు, ఇళ్లు కావచ్చు అక్కడ కంపించాయి. కిటికీలైతే కొట్టుకుంటూనే ఉన్నాయి. అలాగా ఆ పేలుడు ధాటికి ఒక భూకంపం వచ్చింది. లేకపోతే ఇళ్ల తలుపులు కావచ్చు, కిటికీలు కావచ్చు పూర్తిగా షేక్ అవుతున్న సిచ్యువేషన్ ఉందంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు అనేది కొన్ని వార్తా నివేదికలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుందనేది. దాంతోపాటు గత కొన్ని వారాలుగా సిరియన్ నేవీకి సంబంధించి సిరియన్ నేవీ మీద కూడా సిరియన్ నేవీపై కూడా దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకు 500కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ గోలెన్ హైట్స్ సమీపంలో, గోలెన్ హైట్స్ దగ్గరలో ఉన్న బఫర్ జోన్ పై నియంత్రణ అంటే అక్కడ అటువైపుగా దృష్టి సారించింది. అక్కడ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటు ఇజ్రాయెల్ కమాండోస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ ఫోర్సెస్ కావచ్చు, డమస్కస్ నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఆ ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకోవడమో లేకపోతే అక్కడ మీద పట్టు బిగించే ప్రయత్నం చేయడమో జరుగుతోందనేది చెప్పుతున్న మాట. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బుల్లా, దాంతోపాటు హమాస్, హౌతీ రెబెల్స్ వీళ్ళ మీద కాదు సిరియా మీద కూడా దాడిని వేగవంతం చేస్తుంది. సో అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందనేది. గత కొద్ది రోజులుగా అక్కడ సిచ్యువేషన్ ఎలా పడిపోతుందో మనం చూసాం. మరి ముఖ్యంగా అంతర్యుద్ధం ప్రారంభమైంది అక్కడ గత కొద్ది రోజుల క్రితం 2011లో అసద్కి వ్యతిరేకంగా ప్రజలు వీధిలోకి వచ్చిన సందర్భాన్ని చూసాం. కానీ ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగంగా అప్పుడు అంతర్యుద్ధం ప్రారంభమైంది సిరియాలో. ఆ తర్వాత ప్రభుత్వానికి అలాగే ప్రజల తిరుగుబాటుకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ సిరియాకి సంబంధించి మాట్లాడుకుంటే సిరియాలో ప్రజా తిరుగుబాటుతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. బషర్ అల్ అసద్ సిరియా అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అసద్ ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో, తిరుగుబాటు ఉద్రిక్తంగా మారిందో, డమస్కస్ వరకు చేరుకుందో అప్పుడు ఆయన ఇటు సిరియాను విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు అక్కడ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. మరి ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించి ఎక్కడ ఆనవాళ్లున్నా వాటిని వదిలిపెట్టేదే లేదంటోంది. హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలకు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పైన ఉంది సిరియా, కింద ఉంది యెమెన్. కాబట్టి ఇజ్రాయెల్ ఇక్కడ హౌతీల విషయం కాదు, మరి ముఖ్యంగా హెజ్బుల్లాకి సంబంధించి, ఎందుకంటే హెజ్బుల్లాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది, శాంతి ఒప్పందం జరిగింది. ఒకవేళ హెజ్బుల్లా ఎప్పుడైనా సరే మళ్ళీ దాడులు చేయొచ్చు ఒక అనుమానము, లేకపోతే ఇటు సిరియా నుంచి లెబనాన్ మీదుగా గాజా వరకు మళ్ళీ వెళ్ళొచ్చన్న ఒక అనుమానము ఏం జరుగుతుందో. కానీ ఒక్కసారిగా మాత్రం దాడిని తీవ్రతరం చేస్తుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.
రష్యాలోని మిసైల్స్ ప్లాంట్లను 3 గంటల్లోని 120 ఇజ్రాయెల్ బలగాలు వాటిని ధ్వంసం చేశాయంటే అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8 తర్వాత సెప్టెంబర్ 8న ఆపరేషన్ మినీవేస్ ను చేసింది. ఆపరేషన్ మినీవేస్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆ విజువల్ ని చూస్తే కనుక మరి ముఖ్యంగా ఆపరేషన్ మినీవేస్ ని ఖండిస్తోంది సెప్టెంబర్ 8, 2024 దాడి ఘటన నేపథ్యంలో. పూర్తిగా అయితే మాత్రం ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ తమ బలగాలని అక్కడ మోహరిస్తోంది. పరిస్థితి చేయి దాటకుండా తమ పౌరులకు ఎవరు విఘాతం కలిగించేలా ప్రయత్నాలు చేసినా లేకపోతే ఆ దిశగా ఆలోచించినా సరే వాళ్ల మీద యుద్ధానికి దిగుతా ఉంటోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది.